ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనము అపోస్తలుల కార్యముల గ్రంథములో నుండి సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఆ వరుసలో ఈ దినం కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ನಾವು ಅಪೋಸ್ತಲ ಕೃತ್ಯಗಳಂದು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡಿ ಬರ್ತಾ ಇದೀವಿ. ಈ ದಿವಸ ಕೂಡ ಆ ಅಪೋಸ್ತಲ ಕೃತ್ಯಗಳನ್ನು ಧ್ಯಾನ ಮಾಡೋಣ. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. ಅಪೋಸ್ತಲ ಕೃತ್ಯಗಳಿಂದ 8ನೇ ಅಧ್ಯಾಯ 4 ಮತ್ತು 5 ವಚನವನ್ನು ಓದಿ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఓకేనా? చదవబడిన ఈ లేఖనమును బట్టి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఓదిದ వాక్ಯಕ್ಕೋಸ್ಕರ ప్రార్థన ಮಾಡಿ ಧ್ಯಾನ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. కృపగల మా తండ్రి, కరుణగల మా దేవ, మా సహాయకుడా, కనికర సంపన్నుడా, కృపాసత్య సంపూర్ణుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నా. ಕೃಪಾ ಕನಿಕರ ತಂದೆಯಾದ ದೇವರೇ, మీకు స్తోత్రం ಮಾಡ್ತೀವಿ. ಉನ್ನತ ವಾಸ ಮಾಡುವಂತ ದೇವರು, ಸರ್ವಶಕ್ತಿಗಾಗಿರುವಂತ ದೇವರು, ಬಲವ ಕೊಡುವಂತ ದೇವರು, ಕೃಪಾ ತೋರಿಸುವಂತ ದೇವರು, ನೀತಿ ನ್ಯಾಯವನ್ನು ನಡೆಸುವಂತ ದೇವರು, ಸರ್ವಶಕ್ತನಾಗಿರುವಂತ ದೇವರು. ಈ ಒಳ್ಳೆ ದೇವರಿಗಾಗಿ ನಾವು ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೀವಿ. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడి మహిమ పొందండి. ಓದಿದ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡುವಾಗ ನೀನೇ ನಮ್ಮ ಹತ್ರ ಮಾತಾಡಬೇಕಂದು, ಮಹಿಮೆ ಹೊಂದಬೇಕಂದು, ప్రతి విషయంలో గొప్పదైన మీ సహాయం ఇచ్చి మమ్మను నడిపించుచు ఉన్నందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతించుచు, గణపరచుచు, కొనియాడుచు, ಎಲ್ಲ ಕೆಲಸದಲ್ಲಿ ನೀವು ನಡೆಸುವಂತ ತೋರಿಸುವಂತ ಕೃಪಕ್ಕಾಗಿ ನಾವು ಕನಿಕರ ಉಳ್ಳವರಾಗಿ ದೇವರಿಗಾಗಿ ನಾವು ಸ್ತೋತ್ರ ಮಾಡಿಕೊಂಡು మా ప్రభువు రక్షకుడైన క్రీస్తేసు నామమున వేడుచున్నాము తండ్రి. ನನ್ನ ರಕ್ಷಣೆ ಒಡೆಯನಾಗಿರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ನಾವು ಬೇಡಿ ಹೊಂದಿವಿ ತಂದೆಯೇ. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనంలో చెదరిపోయిన వారు క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారని మనం చదువుకున్నాం. ಇಲ್ಲಿ ಓದಿದ ವಾಕ್ಯದಲ್ಲಿ ಚಿದರಿ ಹೋಗಿದವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತವನ್ನು ಕುರಿತು ಸ್ವಾರ್ಥೆಯನ್ನು ಪ್ರಸಂಗ ಮಾಡಿ ಸೇವೆ ಮಾಡಿದ್ರು ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. వారు ప్రకటిస్తూ ఉండగా వారికి ఎదురైనటువంటి పరిస్థితులు అసలు మామూలుగానే వారు సంఘానికి హింస వలన. ಅದು ಅವರು ಸಿದರಿ ಹೋಗಿದವ್ರ ಕಾರಣ ಏನಂತ, ಸಿದರಿ ಹೋಗಿದವರು ಹಿಂಸೆ ಬಂದಿದ್ದಾಗ ಸಿದರಿ ಹೋಗಿದವರು ಆಮೇಲೆ ನೋಡುವಾಗ ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಅವರು ಶ್ರಮ ಹೊಂದಿದಾರಂತ ನೋಡಿದ್ವಿ ನಾವು. అయినా ప్రభువును గురించి ప్రకటిస్తా ఉన్నప్పుడు ఇంకా ఎన్నో శ్రమల గుండా వారు ప్రయాణం చేయాల్సి వచ్చినట్టుగా చూస్తాం. ಇನ್ನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕುರಿತು ಪ್ರಸಂಗ ಮಾಡುವಾಗ ಇನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಅವರು ಶ್ರಮ ಹೊಂದಿದಂತ ಸ್ಥಿತಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದೀವಿ. ఆయనను గూర్చిన విషయాలు ఎంతో తేటగా మనము గమనించినప్పుడు ಅವರ ಕುರಿತನ್ನು ನೋಡುವಾಗ ಇನ್ನು ಎಷ್ಟೋ ಒಳ್ಳೆ ಕಾರ್ಯವನ್ನು ನೋಡ್ಲಿಕ್ಕೆ ದೊರಕ್ತಾ ಇದೆ. ಆ ರೀತಿಯಲ್ಲಿ ನೋಡುವಾಗ అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనంలో, ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯ 19ನೇ ಅಧ್ಯಾಯ 23ರಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను అని మనం చూస్తున్నాం. ಆ ಕಾಲದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಕ್ರಿಸ್ತವನ್ನು ಮಾರ್ಗವನ್ನು ಬೋಧಿಸುವಾಗ ಅದು ಹೆಚ್ಚಾಗಿ ಕಳಗ ಕೊಡುವಂತ ಕಾರ್ಯವಾಗಿದೆ ಅಂತ ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. చూడండి, వారు హింసల వలన చెదరిపోయారు. చెదరిపోయినటువంటి వారు దేవుని గురించి ప్రకటన చేస్తూ ఉంటే ఇంకా ఎన్నో శ్రమలు వారికి ఎదురయ్యాయి. చాలా అల్లరి కలుగుతా ఉంది, అయినా ఆగలేదు పరిచర్య. ಅವ್ರ ಹಿಂಸೆ ಹೊಂದಿದವರು ಚಿದರಿ ಹೋಗಿದ್ದಾರೆ. ಶ್ರಮದಿಂದ, ದುಃಖದಿಂದ ದೇವರ ಕಾರ್ಯ ಪ್ರಸಂಗ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆದ್ರಿಂದ ಕೂಡ ಅದು ಸೋತು ಹೋಗಿದ್ರೆ ಅವ್ರ ಕಳಗ ಬಂದಾಗ ಕೂಡ ಅವರು ದೇವರ ಸ್ವಾರ್ಥವನ್ನು ಸಾರ್ತಾ ಇರ್ತಾರೆ. ఎందుకు ఆ పరిచర్య ఆగకుండా కొనసాగుతూ ఉంది అనంటే,
ಆ ಸೇವರ ಕ್ರಿಸ್ತ ಯೇಸು ಕ್ರಿಸ್ತವನ ಕಾರ್ಯವನ್ನು ಕೆಲಸ ನಿಲ್ತು ಹೋಗದೆ ಸ್ವಾರ್ಥ వారు ಸಾಗ್ತಾ ಇದ್ರು ನೋಡಿದ್ವಿ. వారు నమ్మిన ప్రభువును ఎరుగుదురు గనుక ఆ నమ్మిన ప్రభువు కొరకు ఎంత నష్టాన్నైనా కష్టాన్నైనా భరించడానికి వారు ఇష్టపడినట్లుగా మనము చూస్తున్నాం. ಅವರು ನಂಬಿದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತುಗೋಸ್ಕರ ಎಷ್ಟೋ ಕಷ್ಟ ಒಂದ್ರ ನಷ್ಟ ಬಂದ್ರ ಕೂಡ ಎಡತಗಿಗೆ ಅವರು ಸ್ವಾರ್ಥ ಸಾರಿದರು ಮಾಡಿದರು. ప్రియులారా, వారు క్రీస్తును గూర్చిన సంగతులు తేటగా ఎందుకు తెలియచేస్తున్నారంటే క్రీస్తు ద్వారా ప్రజలకు సమాధానము కలగాలని. ಅದು ಕ್ರಿಸ್ತವನ್ನು ಕುರಿತು ಪ್ರಕಟಣೆ ಮಾಡುವಾಗ ಯಾಕೆ ಪ್ರಕಟಣೆ ಮಾಡಿದರಂತ ದೇವರ ಮಕ್ಕಳಕ್ಕೆ ಸಮಾಧಾನ, ದೇವರು ಸಮಾಧಾನ ಕೊಡುವಂತ ದೇವರಾಗಿದ್ದಾನಂತ ಅವರು ಪ್ರಸಂಗ ಮಾಡಿದರು. చూడండి, దైవ లేఖనములు వ్రాయబడిన విషయాలు మనము ఆలోచన చేస్తున్నప్పుడు వారు దేవుని కొరకు ఎంతటి బాధను వారు అనుభవిస్తున్నారంటే దేవునికి మానవుడు శత్రువైపోయాడు గనుక ఈ శత్రువైపోయిన మానవుని దేవునికి మిత్రునిగా చేయాలని ఒక గొప్ప ఉద్దేశం వారిలో ఉన్నది. ಪಾಪದಂತ್ರ ಇರುವಂತ ಮನುಷ್ಯನು దేవునికి ಶತ್ರುವಾಗಿ ಇದಂತ ಮನುಷ್ಯನು దేవునికి ಮಿತ್ರವಾಗಿ ಮಾಡಬೇಕು, ಪ್ರೀತಿ ತೋರಿಸುವವನಾಗ ಮಾಡಬೇಕಂತ ಅವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿದರು. చూడండి, బైబిల్ గ్రంథములు యేసుక్రీస్తును గూర్చినటువంటి సమాధానం ప్రజలకు కలగాలి. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ರೋಮರ್ ಪತ್ರಿಕೆ 5వ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತವಂತ ಕೊಡುವಂತ ಸಮಾಧಾನ ಅವರಿಗೆ ತೋರಿಸಿದರು. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ಅಲ್ಲಿ ನೋಡುವಾಗ ವಿಶ್ವಾಸದಿಂದ ಪ್ರತಿಯೊಂದು ನೀತಿಮಂತರಾಗ ಮಾಡ್ತಾನೆ. ನೀತಿಮಂತರಾಗ ಮಾಡಿದಂತ ವ್ಯಕ್ತಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಮೂಲಕವಾಗಿ ತಂದೆಯಾದ ದೇವರ ಒಳಗೆ ಸಮಾಧಾನ ಒಳಗೆ ಪ್ರವೇಶ ಮಾಡ್ತಾನೆ. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము మనము పొందాలని యేసుక్రీస్తును గూర్చి ప్రకటన చేస్తూ ఉన్నారు హింసలలో. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಮೂಲಕವಾಗಿ ನಿಮ್ ಸಮಾಧಾನ ಹೊಂದಬೇಕಂತ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಏನ್ ಮಾಡಿದಾರಂತೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕುರಿತು ಪ್ರಕಟಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనాలలో వ్రాయబడిన సంగతి, యేసుక్రీస్తును గూర్చిన సంగతిని వారు ప్రకటించడంలో ఉన్న ఉద్దేశం పౌలు రోమీలకు రాస్తూ చాలా వివరంగా చెప్పాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತುಗಳನ್ನು ಕುರಿತು ಯಾಕೆ ಅವರು ಪ್ರಸಂಗ ಮಾಡಬೇಕಂತ ಒಂದು ಉದ್ದೇಶವನ್ನು ಪೌಲು ರೋಮ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಅವರು ವಿವರವಾಗಿ ಅವರು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం అది చాలా ముఖ్యమైనది. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಮೂಲಕವಾಗಿ ತಂದೆಯಾದ ದೇವರ ಒಳಗೆ ನಾವು ಸಮಾಧಾನ ಹೊಂದಿಕೊಳ್ಳುವಂತ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಅವರು ಪ್ರಕಟಣೆ ಪಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడిన మాటను గమనిస్తే, ಆದ್ದರಿಂದ ರೋಮರ್ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯದ 11ನೇ ವಚನ ನೋಡುವಾಗ ఏమని వ్రాయబడిందో చూడండి. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే, అంటే యేసుక్రీస్తు ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ನಾವು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಮೂಲಕವಾಗಿ ಒಳ್ಳೆ ಕಾರ್ಯದನ್ನ, ಹೊಸ ಕಾರ್ಯದನ್ನ ಹೊಂದಿಕೊಳ್ತಾ ಇದೀವಿ. ಆ ರೀತಿಯಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಮೂಲಕವಾಗಿ ನಾವು ಸಮಾಧಾನ ಹೊಂದಿದ ರೀತಿಯಾಗಿ ನಾವು ಕಾಣ್ಕೊಳ್ತಾ ಇದೀವಿ. యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు మనకు కలిగిన అతిశయం ఏంటంటే ఆయన ద్వారా ఇప్పుడు మనము సమాధాన స్థితి పొందాం. ఒకప్పుడు దేవునికి మనకు సమాధానము లేదు. ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳೋ ಒಳ್ಳೆ ಕಾರ್ಯ ಏನಿದೆ ಅಂದ್ರೆ ನಾವು ಒಂದು ಕಾಲ ಸಮಾಧಾನ ಶತ್ರುವಾಗಿ ಇರುವಂತ ನಾವು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಮೂಲಕವಾಗಿ ನಾವು ಮಿತ್ರವಾಗಿ ನಾವು ಸಮಾಧಾನ ಹೊಂದಿಕೊಂಡ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ದೇವರು ಮಾರಿದಾನೆ. ఎందుకు సమాధానము లేదు అనంటే ಯಾಕೆ ಸಮಾಧಾನ ಇಲ್ಲದಂತೆ ನೋಡುವಾಗ
మనకున్న సమాధానాన్ని చెడగొట్టి పడగొట్టిన వాడు ఒకడున్నాడు గనుక మనకు సమాధానము లేదు. ನಮ್ಮಲ್ಲಿ ಇರುವಂತ ಸಮಾಧಾನವನ್ನು ಒಡೆದು ಹಾಕ್ತಿರುವ ವ್ಯಕ್ತಿ ಇದ್ದಾನೆ, ಆ ವ್ಯಕ್ತಿ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಸಮಾಧಾನ ಇಲ್ಲ. ప్రభునందు ప్రియులారా, సంగతిని సరిగా మనం ఆలోచన చేసినప్పుడు సమాధానం మనం ఎలా పడ్డామో కొలసైలకు రాసిన పత్రికలో చెప్పాడు. ನಾವು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಸಮಾಧಾನ ಹೊಂದಿಕೊಂಡಿರುವಂತ ಕಾರ್ಯವನ್ನು ನಾವು ಕೊಲೊಸ್ಸೆ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದೀವಿ. మొదటి అధ్యాయం 22వ వచనం. ಕೊಲೊಸ್ಸೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 22ರಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను అన్నాడు. ಕನ್ನಡದಲ್ಲಿ 21 ಇದೆ. ಅಲ್ಲಿ ನೋಡುವಾಗ ನಾವು ಅನ್ಯರ ದುಷ್ಕೃತ್ಯ ಇರುವಂತ ನಾವು ಶತ್ರುಗಳಾಗಿರುವಂತ ನಾವು ದೇವರ ಮುಂದೆ ಪರಿಶುದ್ಧರಾಗಿ ನಿರ್ಮಲರಾಗಿ ನಾವು ನಿಂತುಕೊಳ್ಳಕ್ಕಾಗಿ ನಾವು ಆತನ ಮರಣ ಹೊಂದಿದ್ದಾನೆ ಅಂತ ನೋಡ್ತಾ ಇದೀವಿ. ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములు వ్రాయబడినటువంటి సంగతిని తేటగా ఆలోచన చేస్తే దేవునితో మనము సమాధాన పడడానికి యేసుక్రీస్తు ప్రభువారు పడిన పాట్లు వీరికి అర్థమయ్యాయి గనుకని ఆ క్రీస్తును వారికి ప్రకటిస్తూ ఉన్నారు. ನಾವು ದೇವರಲ್ಲಿ ಸಮಾಧಾನ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು ಅಂತ ಕಾರ್ಯ ಯಾದಂತೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಹೊಂದಿದಂತ ಆ ಶ್ರಮವನ್ನು ಅವರ ಪ್ರಕಟಣೆ ಮಾಡಿ ತೋರಿಸಿದ್ದಾರೆ ಅಂತ ನಾವು ನೋಡ್ತಾ ಇದೀವಿ. ఆయన మాంసయుక్తమైన దేహం మరణం కావలసి వచ్చింది సమాధానానికి. ಅವರ ಮಾಂಸ ಶರೀರವನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ಆ ದೇಹದಲ್ಲಿ ಹೊಂದಿದಂತ ಮರಣ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮ ಸಮಾಧಾನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನೋಡ್ತಾ ಇದೀವಿ. ప్రియులారా, అందుకే ఆయన మరణాన్ని మనము తలపోసుకుంటుంటాం. ಅದು ಆದಿಂದ ನಾವು ಪ್ರತಿ ದಿವಸ ಮರಣದನ್ನು ನಾವು ಪ್ರಕಟಣೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ, ನಾವು ನೋಡ್ತಾ ಇದೀವಿ. ఆయన మాంసయుక్తమైన దేహం ఎలా నలుగగొట్టబడిందో మనకు తెలుసు. ಆ ಮಾಂಸ ದೇಹದಲ್ಲಿ ಎಷ್ಟು ಒಂದು ಹಿಂಸ ಬಾಧಲ ಅದಕ್ಕೆ ಹೊಡೆದಿದ್ದಾರೋ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇದೆ. నిజంగా ఆ విషయం మనకు అర్థమైనప్పుడు ఏ ఒక్కరూ కూడా, ప్రియులారా, ఏ ఒక్కరూ కూడా మౌనంగా ఉండలేరు. ಮಾಂಸ ದೇಹವನ್ನು ಮರಣದ ಹೊಂದಿದ ಕಾರಣದಿಂದ ಅದನ್ನು ತೋರಿಸು ಅದನ್ನ ಅದು ಆ ವ್ಯಕ್ತಿ ಏನ್ ಮಾಡ್ತಾನೆ, ಈ ದೇವರ ಕುರಿತನ್ನು ಆ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ಯಾವ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾನೆ. యేసుక్రీస్తు ప్రభువారు మనము చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నారు. ನಾವು ಕೈಯಲ್ಲಿ ಮಾಡುವಂತ ಪಾಪದಕ್ಕೋಸ್ಕರ ಅವರು ತಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಅವರು ಆ ಮೊಳೆಯನ್ನು ಹೊಂದಿದ್ದಾರೆ. మనము కాళ్ళతో చేసిన పాపానికి ఆయన కాళ్ళలో శీల కొట్టించుకున్నారు. ನಾವು ಕಾಲಲ್ಲಿ ಮಾಡುವಂತ ಪಾಪಕ್ಕೋಸ್ಕರ ಕಾಲಲ್ಲಿ ಮೊಳೆ ಹೊಡೆದಿದ್ದಾರೆ. మన దురాలోచనల కొరకై ప్రక్కలు బళ్ళెపు పోటు పొడిపించుకున్నారు. ನಾವು ಮಾಡುವಂತ ದುರ ಆಲೋಚನೆಯಿಂದ ಅವರ ತಲೆಯಲ್ಲಿ ಮುಡ್ಕಿಡವನ್ನು ಧರಿಸಿದ್ದಾರೆ. ಹೆಂಗಿದ್ರಣ್ಣ, అరికాలు మొదలు నడినెత్తి వరకు చెడ్డ తలంపులు కలిగిన మన కొరకు నిలువెల్ల గాయాల పాలైపోయారు. ನಾವು ಮಾಡುವಂತ చెడ్డ ಕಾರ್ಯದಲ್ಲಿ ಆ ಶರೀರ ದೇಹವೆಲ್ಲ ಅವರ ಗಾಯ ಹೊಂದಿದ್ದಾರೆ ನಾವು ನೋಡ್ತಾ ಇದೀವಿ. అంతేకాదు, ಅದು ಮಾತ್ರ ಅಲ್ಲ, రక్తపు మడుగులో ఆయన రక్తపు ముద్దగా మారిపోయాడు. ಅವರ ನೋಡುವಾಗ ಶರೀರ ದೇಹವೆಲ್ಲ ರಕ್ತದಿಂದ ಆ ಮುಳುಗಿ ಹೋಗಿದ್ರು ನಾವು ನೋಡ್ತಾ ಇದೀವಿ. అందుకే భూలోకంలో ఆయన సంచరించినంత సేపు తన ప్రజలకు సమాధానమే చెప్పినట్లుగా చూస్తున్నాం. ಆದ್ರಿಂದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಲೋಕದಲ್ಲಿ ಇರುವಾಗ ಸಂಚಾರ ಮಾಡುವಾಗ ಸಮಾಧಾನ ಕಾರ್ಯವನ್ನು ಕುರಿತು ಅವರು ಪ್ರಕಟಣೆ ಮಾಡಿದರು. సమాధానకరమైన మాటలు వారితో చెప్పాడు, సమాధానపరిచాడు, సమాధానాన్ని వారిలో ఉండనిమ్మని ఆయన కోరాడు.
మొదట సమాధానం పడండి అని చెప్పాడు. ಆ ಸಮಾಧಾನ ಕಾರ್ಯವನ್ನು ಪ್ರಕಟಣೆ ಮಾಡಿ ಲೋಕದಲ್ಲಿ ಸಮಾಧಾನ ಕೊಡುವಂತ ನಾನೇ ಎಂದು ಪ್ರಕಟಣೆ ಮಾಡಿ ಮೊಟ್ಟ ಮೊದಲು ಸಮಾಧಾನ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕಂತ ಸಮಾಧಾನ ಕಾರ್ಯವನ್ನು ಕುರಿತಾಗಿ ಅವರು ಪ್ರಕಟಣೆ ಮಾಡಿದರು. సంఘాలలో కూడా అపోస్తలుల కార్యం 9:31లో సమాధానము కలిగి ఉండెను అనే మాట చూస్తున్నాం. ಸಂಘ ಕಾಲದಲ್ಲಿ ನೋಡುವಾಗ ನಾವು ಸಭೆಯಲ್ಲಿ ಕೂಡ ಸಮಾಧಾನ ಹೊಂದಬೇಕಂತ ಅಪೊಸ್ತಲರು 9 ಮತ್ತು 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ವಿ. ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడినట్లు సమాధానము కలుగ చేయడానికి ప్రభు చేసినటువంటి కార్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ನಾ ದೇವರ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಮೂಲವಾಗಿ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಸಮಾಧಾನ ಕಾರ್ಯವನ್ನು ಅವರು ಸಿದ್ಧ ಮಾಡಿದರೋ ಆ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ఎంతో గొప్ప స్థితిని మనకు తేటగా తెలియపరిచేదిగా ఉన్నది. ಎಂತ ಒಂದು ಒಳ್ಳೆ ಕಾರ್ಯವನ್ನು ನಾವು ಪ್ರಕಟಣೆ ಪಡಿಸ್ತಾ ಇರೋದು ನೋಡ್ತಾ ಇದ್ವಿ. చూడండి, రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో మనం ఏమై ఉండగా దేవునితో సమాధాన పరచాలని కుమారుడైన క్రీస్తు ఇష్టపడ్డాడు. ಪ್ರಭುದಾಸನ ನಮ್ಮ ರೋಮರ್ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 10ದಲ್ಲಿ ನೋಡುವಾಗ ನಾವು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಇರುವಾಗ ನಮ್ಗೆ ಸಮಾಧಾನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅವರು. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము అన్నాడు. ಪ್ರಭುದಾಸನ ಓಕೆ. ರೋಮರ್ 5 ನೋಡುವಾಗ ನಾವು ಸತ್ರುವಾಗ ಇರುವಾಗ ಆ ಕುಮಾರನ ಮರಣ ಹೊಂದಿದ್ದ ಆತನು ಆತನ ಜೀವ ಕೊಡುವಂತದಿಂದ ನಾವು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದಂತ ಕಾರ್ಯವನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದೀವಿ. ప్రియులారా, శత్రువులమై ఉండగా ఆయన మరణాన్ని అనుభవించాడు దేవునితో సమాధానపరచడానికి అనే మాట ఇక్కడ మనము గమనించాలి. ನಾವು ಸತ್ರುವಾಗಿ ಇರುವಾಗ ಅವರ ಮರಣ ಹೊಂದಿದ ಆತನು ನಮಕನ್ನು ದೇವರ ಒಳಗೆ ನಮ್ಮ ರಕ್ಷಣೆ ಕೊಡುವಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ತೋರಿಸಿದನು. యేసు క్రీస్తు ప్రభు దేవునితో సమాధానము కలుగ చేయడానికి ఆయన మరణాన్ని లెక్క చేయలేదో అది వారికి అర్థమైంది. వారు క్రీస్తును ప్రకటించడానికి వారు పూనుకొని పలు ప్రదేశాలు తిరిగినట్లుగా చూస్తున్నాం. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಮರಣವನ್ನು ಅವರು ನೋಡಿದಾರೋ ಆ ಮರಣವನ್ನು ರುಸಿ ಮಾಡಿದಂತ ಅವರು ಸಿದರಿ ಹೋಗಿ ಎಲ್ಲಾ ಜಾಗದಲ್ಲಿ ಅವರ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿದರು. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసినప్పుడు మరొక విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ನಮ್ಮ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇದೀವಿ. ಇನ್ನೊಂದು ಕಾರ್ಯವನ್ನು ಕೂಡ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡುವಾಗ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. ఎఫెసీయులకు బರೆದ పత్రిక ಇನ್ನೊಂದು ಕಾರ್ಯ ನೋಡ್ತೀವಿ ನಾವು. ఇక్కడ సమాధాన పరచడానికి మధ్య గోడను పడగొట్టి అనే మాట చూస్తున్నాం. అధ్యాయం 16వ వచనం. ఎఫెసీ 2ನೇ ಅಧ್ಯಾಯ 16ರಲ್ಲಿ ನೋಡುವಾಗ ಸಮಾಧಾನ ಕೊಡ್ಲಿಕ್ಕಾಗಿ ಅವರು ಮಾಡುವಂತ ಪಗೆಯಾಗಿ ಇರುವಂತ ಗೋಡೆಯನ್ನು ಅವರು ತೆಗೆದಾಕ್ತಿರೋದು ನೋಡ್ತೀವಿ. 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను అని చదువుతాం. ನಮ್ಮ ಪಗೆಯಾಗಿ ಇರುವಂತ ಗೋಡೆಯನ್ನು ತೆಗೆದಾಕಿ ಆ ದೇವರ ಜೊತೆಯಲ್ಲಿ ನಾವು ಸೇರಿಸಿದರನ್ನ ನೋಡ್ತಾ ಇದೀವಿ. 15వ వచనం. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి ಈ ರೀತಿಯಾಗಿ ಇಬ್ಬರನ್ನು ಒಂದೇ ದೇಹವಾಗಿ ಮಾಡಿ ಒಂದೇ ಸೃಷ್ಟಿಯಾಗ ಮಾಡಿ ಸಮಾಧಾನ ಮಾಡಿದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನೋಡ್ತಾ ಇದೀವಿ. 16వ వచనం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకము చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు
ಪಗೆಯಾಗಿ ಇರುವಂತ ಕಾರ್ಯವನ್ನು ಸುಲಭದಿಂದ ತೆಗೆದಾಕಿ ಆ ಇಬ್ಬರು ಮನುಷ್ಯರು ಒಂದೇ ದೇಹವಾಗಿ ದೇವರಿಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿದಿಂದ ನಾವು ಸಮಾಧಾನಕಾರರಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಇದ್ದಾರೆ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములు తన సిలువ వలన ఆ ద్వేషమును ఆయన సంహరించినట్లుగా మనము చూస్తున్నాం. ಆ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ತಮ್ಮ ಸುಲಭ ಮುಖಾಂತರವಾಗಿ ನಮ್ಮ ಪಗೆಯನ್ನ ಅವರು ಹೊಂದಿಕೊಂಡು ಅವರ ಹಿಂಸೆಯನ್ನು ಹೊಂದಿದ್ದಾರೆ ಅಂತ ನೋಡ್ತಾ ಇದ್ವಿ. ఆ ద్వేషమును సంహరించి ఇద్దరిని ఏకము చేసి సమాధానపరచినట్లుగా చూస్తున్నాం. ಆ ದ್ವೇಷವನ್ನು ಅವರು ಹೊಂದಿಕೊಂಡು ತಂದೆಯಾಗ ದೇವರ ಕಡೆ ಹೊಂದಿಕೊಂಡಂತ ಸಮಾಧಾನಕಾರನಾಗಿ అలాగున దూరస్తులైన వారికిని సమీపస్తులైనటువంటి వారికిని సమాధానపరచుటకు సమాధానకారకుడయ్యాడు, సమాధాన సువార్త ప్రకటించాడు. ಆ ದೂರದಲ್ಲಿ ಇರುವಂತವರು ಹತ್ರ ಇರುವಂತವರು ಇಬ್ರು ಒಂದಾಗ ಮಾರಿ ಅವರ ಸಮಾಧಾನ ಕೊಟ್ಟಂತ ನೋಡ್ತಾ ಇದ್ವಿ. ಯಾಕಂದ್ರೆ ಸ್ವಾರ್ಥ ವಲನ ಆ ಸಮಾಧಾನ ಹೊಂದಿದಾರಂತ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ವಿ. ప్రియులారా, విషయాలు మనము తేటగా గ్రహించవలసిన అవసరత మనకి ఉన్నది. ಇಲ್ಲಿನ ವಾಕ್ಯವಾಗಿಯನ್ನು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಗ್ರಹಿಸಬೇಕು. దైవ గ్రంథంలో మనము చూస్తున్న ఈ మాట, ఆయన ద్వారాని మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగిన భాగ్యం మనకు దొరికింది. ಅವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಆತನಿಗೆ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಒಂದೇ ಆತ್ಮದಿಂದ ಸೇರುವಂತ ಭಾಗ್ಯ ನಮకు సిక్కింది. దేవుని వాక్యంలో స్పష్టంగా మనము గ్రహించవలసినటువంటి గొప్ప సత్యం ఏమంటే, ದೇವರ ವಾಕ್ಯ ಮೂಲಕ ಕೂಡ ಸತ್ಯ ಯಾವುದಂತ ಕೇಳುವಾಗ ఇశ్రాయేలీలను అన్యులను సమాధానపరచడానికి కారకుడైన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తే. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರನ್ನು ಮತ್ತು ಅನ್ಯರಾಗ ನಮ್ಮವನ್ನು ಕೂಡ ಒಂದೇ ಸಮಾಧಾನ ಕಾರಣವಾಗಿ ಯಾರಾದ್ರಂತೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತು. ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించిన వాడు యేసు క్రీస్తే. ಆ ಇಬ್ಬರು ಜನರನ್ನು ಒಂದೇ ಪುರುಷರಾಗಿ ನೂತನ ಪುರುಷನಾಗಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಿರುವಂತ ಆತ್ಮನು ಯಾರಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತು. ఒక్కటిగా చేశాడు, రెండు తండ్రి సన్నిధికి చేరగలిగిన భాగ్యం ఇచ్చాడు. ಒಂದೇ ದೇಹವನ್ನು ಮಾಡಿದನು, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಬರುವಂತವರಾಗಿ ಮಾಡಿದನು. పరదేశులుగా పరజనులుగా ఉండకుండా చేశాడు. ನಾವು ಪರದೇಶಿಯಾಗ ಇರುವಂತವರಾಗಿ ದೇವರು ಮಾಡಿದರು. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా చేశాడు. ಪರಿಶುದ್ಧ ಜನಾಂಗ ಒಳಗ ನಾವು ಒಂದೇ ಜಾಗದಲ್ಲಿ ನಿವಾಸ ಮಾಡಿದರು. దేవుని ఇంటి వారముగా చేశాడు. ನಾವು ದೇವರು ಮನೆಯಲ್ಲಿ ವಾಸ ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ದೇವರು ಮಾಡಿದ್ದಾರೆ. కనుక ఈలాగు చేసిన యేసు క్రీస్తును గూర్చి వారు ఎన్ని హింసలైనా, శ్రమలైనా, అల్లరైనా, అపహాస్యమైన వారు ప్రకటిస్తూ సంచారము చేసినట్లుగా చూస్తున్నాం. ಇಂಥ ಒಳ್ಳೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತವನ್ನು ಕಾರ್ಯವನ್ನು ಕುರಿತು ಎಷ್ಟು ಹಿಂಸೆ ಬಂದಾಗ, ಕಷ್ಟ ಬಂದಾಗ, ಕಳಗ ಬಂದಾಗ, ಅಲ್ಲರಿ ಬಂದಾಗ ಎಲ್ಲ ಸಮಯದಲ್ಲೂ ಶ್ರಮ ಹೊಂದಿದ ಕೂಡ ಅವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತವನ್ನು ಕುರಿತು ಪ್ರಕಟಣೆ ಮಾಡಿದರು. నిజంగా ఆయన ఆ కార్యము చేసి ఉండకపోతే మనము సమాధాన స్థితికి వచ్చే వారము కాదు. ಒಂದು ವೇಳೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡದೆ ಹೋಗಿದ್ರೆ ನಮ್ಗೆ ಸಮಾಧಾನ ದೊರಕಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. అదే చెప్పాడు రోమాపత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ಆ ಕಾರಣ ನಾವು ಹೇಳಿದ ರೋಮರ್ ಪತ್ರಿಕೆ 5:11 ನೋಡ್ತಾ ಇದೀವಿ ನಾವು. అంతేకాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ಆ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ద్వారా ನಾವು ಹೆಚ್ಚಾಗಿ ನಾವು ಹೊಗಳ್ತಾ ಇದೀವಿ. ಆ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಮೂಲಕವಾಗಿ ಸಮಾಧಾನ ದೊರಕಿತ್ತು. అలాగూ సమాధాన పరిచిన కుమారుడైన క్రీస్తు ఇప్పుడు ఏం చేశాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ಆ ಸಮಾಧಾನ ಹೊಂದಿದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಮೂಲಕವಾಗಿ ಏನಾಗಿ ದೊರೆತಿದೆ ಅಂತ 2ನೇ ಕೊರಿಂಥ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯದ 18వ ವಚನ ನೋಡುವಾಗ, సమస్తమును దేవుని వలననైనవి,
ಎಲ್ಲ ಕಾರ್ಯವು ದೇವರಿಂದ ದೊರಕಿದ್ದು ನಮకు ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ಅವರ ಜೊತೆಯಲ್ಲಿ ನಾವು ಸಮಾಧಾನಕ್ಕೆ ಒಂದೇ ಒಪ್ಪರವಾಗ ಮಾಡಿ ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ಆ ಸಮಾಧಾನ ಮಾಡುವಂತ ಆ ಸೇವೆಯನ್ನು ದೇವರು ನಮಗೆ ಅರ್ಪಣೆ ಮಾಡಿದ್ದಾರೆ. అర్థమైంది కదండి. ఇప్పుడు వారికి పొందిన సమాధానాన్ని ఇతరులకు అందించమని చెప్పి ఆ పరిచర్యను వారికి అప్పగించారు గనుక వారు కూడా ప్రాణాలను లెక్క చేయకుండా సమాధాన సువార్తను ప్రకటించారు. ಅವರು ಹೊಂದಿದ್ದ ಸಮಾಧಾನವನ್ನು ಇತರ ಜನಗಳಿಗೆ ಪ್ರಕಟಣೆ ಮಾಡುವಾಗ ಆ ಮರಣವನ್ನು ಒಪ್ಪರವಾಗುವಂತ ಮಾಡಿದ ಅವರು ಆ ಸಮಾಧಾನವಾಗಿರುವಂತ ಸೇವೆಯನ್ನು ಅವರ ಕಷ್ಟ ಹಿಂಸೆ ಬಂದಾಗ ಕೂಡ ಅವರು ಕೊನೆಸಾಗುತ್ತೂ ಹೋಗ್ತಾ ಇದ್ರು. కనుక ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాన్ని మీరు గుర్తించవలసిన అవసరత ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ప్రియులారా. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಇಂಥ ಒಂದು ಒಳ್ಳೆ ಸತ್ಯವನ್ನು ನಾವು ಗ್ರಹಿಸಬೇಕಂತ ಒಂದು ಅವಕಾಶ ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ದೇವರು. 19వ వచనం ఏమన్నాడు మరొకసారి చదువుతారా? 19వ వచనం 5:19. ಇನ್ನೊಂದು 5:10 ನೋಡುವಾಗ స్క్రీన్ మీద చూడండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను అన్నాడు. ಅರ್ಥ ನೋಡುವಾಗ ದೇವರು ಲೋಕದಲ್ಲಿ ಇರುವಂತ ಪಾಪದ ಲೆಕ್ಕ ಮಾಡಿದರೆ ಕ್ರಿಸ್ತುವಲ್ಲಿ ಅವರಿಗೆ ಒಂದೇ ಒಪ್ಪರವಾಗಿ ಆ ಒಪ್ಪರವಾದಂತ ಉಪದೇಶವನ್ನು ನಾವು ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ಪೌಲು ಹೇಳ್ತಾನೆ. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక అనే మాట మీరు ఆలోచన చేయండి. ಅಲ್ಲಿ ಮಾಡುವಂತ ದೇವರು ಮಾಡಿದಂತ ಪಾಪವನ್ನು ಅವರ ಮೇಲೆ ಹಾಕಿಲಿಲ್ಲ ಅಂತ ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఇప్పుడు క్రీస్తునందు లోకాన్ని తనతో సమాధాన పరుచుకున్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಲೋಕವನ್ನು ತನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಸಮಾಧಾನ ಮಾಡಿಕೊಂಡ್ರು. సమాధాన వాక్యము మాకు అప్పగించాడు. ಆ ಸಮಾಧಾನ ವಾಕ್ಯವನ್ನು ತಮకు ಅರ್ಪಣೆ ಮಾಡಿದ್ದಾರೆ. సమాధాన పరచు పరిచర్య, 2 సమాధాన వాక్యం మాకు అప్పగించాడు. ಸಮಾಧಾನ ಮಾಡುವ ಸೇವೆ ಮತ್ತು ಸಮಾಧಾನವಾಗಿ ಇರುವಂತ ವಾಕ್ಯವನ್ನು ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. అందువల్ల మేమేమయ్యాము అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో పౌలు చాలా స్పష్టంగా కొరింథీయులకు రాశాడు. ಆದ್ರಿಂದ ನಾವು ಏನಾಗಿದ್ವು ಅಂತ ನೋಡುವಾಗ 2ನೇ ಕೊರಿಂಥ ಪತ್ರಿಕೆ 5:20 ನೋಡುವಾಗ, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచు ఉన్నాము అన్నాడు. ಆ ರೀತಿ ನೋಡುವಾಗ ತಂದೆಯಾದ ದೇವರು ನಮ್ಮನ್ನು ಕೊಂಡು ಬಂದು ನಮ್ಮ ಮೂಲಕವಾಗಿ ಕ್ರಿಸ್ತುವಕ್ಕಾಗ ನಾವು ಸ್ಥಾನಾಧಿಪತಿಗಳಾಗಿ ಇದ್ದು ದೇವರ ಜೊತೆಯಲ್ಲಿ ನಾವು ಒಪ್ಪರವಾಗ ಮಾರಿ ಅಂತ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ప్రియులారా, క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మును బతిమాలు కొనుచున్నాం. ಕ್ರಿಸ್ತುವಲ್ಲಿ ಸ್ಥಾನಾಧಿಪತಿಯಾಗಿ ಇಂದು ದೇವರ ಜೊತೆಯಲ್ಲಿ ಸಮಾಧಾನ ಹೊಂದಿದಂತ ಕ್ರಿಸ್ತು ಮೂಲಕವಾಗಿ ನಾವು ನಮ್ಮ ಬೇಡ್ತಾ ಇದೀವಿ. ఇప్పుడు చెప్పండి, వారు ప్రకటించుటలో అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 4-5 వచనాలలో వారు క్రీస్తును ప్రకటించుటలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే అనేకులు క్రీస్తు పక్షంగా మార్పు చెందాలి. ಅಲ್ಲಿ ನೋಡುವಾಗ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯ ನೋಡುವಾಗ ಕ್ರಿಸ್ತುವನ್ನು ಯಾಕೆ ಸುವಾರ್ತೆ ಸಾರಿದಂದ್ರೆ ಅವರು ಅನೇಕರು ಕ್ರಿಸ್ತು ಪಕ್ಷವಾಗಿ ಅವರು ಬರಬೇಕಂತ ಈ ಸುವಾರ್ತೆಯನ್ನು ಅವ್ರಿಗೆ ಸಮಾಧಾನ ಸೇವೆಯನ್ನು ಅವರು ಮಾಡಿದರು. కనుక ఇప్పుడు వీరు శ్రమలలో గాని హింసలలో గాని వారు క్రీస్తును ప్రకటిస్తున్నారు అనంటే ఇప్పుడు క్రీస్తు పక్షంగా అనేకులను చేర్చుచూ ఉన్నారని అర్థం. ಆ ಹಿಂಸೆ ಬರುವಾಗ, ಕಷ್ಟ ದುಃಖ ಬರುವಾಗ, ಕಳಗದಲ್ಲಿಂದ ಕೂಡ ಸುವಾರ್ತೆ ಸಾರಿದಂದ್ರೆ ಯಾಕೆ ಕಾರಣ ಅಂದ್ರೆ ಅವರು ಕ್ರಿಸ್ತು ಪಕ್ಷವಾಗಿ ಆತ್ಮವನ್ನು ಸಂಪಾದನೆ ಮಾಡ್ತಾ ಇದ್ರಂತ ಒಂದು ಅರ್ಥ ಆಗ್ತದೆ ಅದಲ್ಲಿ. వారు ఒకటే అనుకున్నారండి, ಅವ್ರ ಆಲೋಚನೆ ಒಂದೇ, మూలంగానైనా మా చావు మూలంగానైనా మేము క్రీస్తును ప్రకటించుచున్నాం
మాకది చాలు అనుకున్నట్లుగానే వారన్ని శ్రమలు అనుభవించారు. ಆ ಒಂದೇ ಆಲೋಚನೆ ಯಾಕೆ ಶ್ರಮವನ್ನುವಂತ ನಮ್ಮ ದೇಹ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮ ಸೇವೆ ಮೂಲಕವಾಗಿ ಯೇಸುಕ್ರಿಸ್ತ ಪ್ರಕಟಣೆ ಮಾಡಬೇಕಂತ ಒಂದು ಯೋಚನೆಯಲ್ಲಿ ಅವ ಸ್ವಾರ್ಥೆಯನ್ನು ಸಾರಿದರು, ಸಂಚಾರ ಮಾಡಿದರು. కనుక ఈ సత్యాన్ని మీరు నిజంగా గుర్తిస్తే మరి మీరు కూడా క్రీస్తు పక్షముగా అనేకులను ప్రభు దగ్గరకు శత్రువులుగా ఉన్న వారిని స్నేహితులుగా మార్చడానికి మీరు కూడా మీ వంతు మీరు కృషి చేయాలి. ಒಂದು ಈ ರೀತಿಯಾಗಿ ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡಿದ್ದ ಆದ್ಮೇಲೆ ಶತ್ರುವಾಗ ಇರುವಂತ ಅನೇಕ ಜನರನ್ನು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಮಿತ್ರವಾಗ ಮಾಡಬೇಕಂತ ಒಂದು ಆಲೋಚನೆಯಿಂದ ನಾವು ಸೇವಕ್ಕಾಗಿ ಮಾಡಬೇಕಂತ ಒಂದು మీరు కూడా క్రీస్తుకు రాయబారులై క్రీస్తుకు సమాధాన పరిచర్యను చేస్తూ క్రీస్తు వాక్యమును ప్రకటించే వారుగా ఉండాలి. ಕ್ರಿಸ್ತು ಸ್ಥಾನಾಧಿಪತಿಯಾಗಿ ಎಂದು ಸಮಾಧಾನ ಹೊಂದಿದ ನಾವು ಸಮಾಧಾನ ಸೇವೆಯನ್ನ ಮಾಡಿ ಸಮಾಧಾನ ಕಾರಣ ಸುವಾರ್ತೆ ಸಾರಬೇಕಂತ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ವಿ. మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ಇನ್ನೊಂದ್ಸರಿ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. మనము దూరస్తులమై ఉండగా శత్రువులమై ఉండగా దేవునితో సమాధాన పరచడానికి మాంసయుక్తమైన దేహమందు ఆయన మరణాన్ని అనుభవించాడు. ನಾವು ಶತ್ರುವಾಗ ಇರುವಾಗ ಪಾಪದಲ್ಲಿ ಇರುವಾಗ ನಾವು ದೇವರ ಜೊತೆಯಲ್ಲಿ ನಾವು ಸೇರ್ಬೇಕಂತ ಮಾಂಸ ಶರೀರ ಬಂದವಳು ಮರಣವನ್ನು ಹೊಂದಿದ್ದಾರೆ. అట్టి ప్రభువును వీరు ప్రకటించుచు హింసలు అనుభవిస్తూ సంచారము చేస్తూ తిరిగారండి. ಒಂದು ಪ್ರಭುತ್ವ ಏನು ಸಂಚಾರ ಮಾಡಿದರು, ಹಿಂಸೆ ಹೊಂದಿದ್ದು ಸಂಚಾರ ಮಾಡಿದರು, ಸೇವೆಯನ್ನು ಮಾಡಿದರು. కానీ మనమేమో సుఖపడుతున్నాం, మనమేమో సౌఖ్యాలు అనుభవిస్తున్నాం, మనమేమో సొమ్ము పోగేసుకుంటున్నాం, మనమేమో భవిష్యత్తు కొరకైన ప్రణాళికను వేసుకుంటున్నాం. కానీ నశించిపోయే ఆత్మలు వాటి రక్షణ కొరకు వారిని కూడా దేవునితో సమాధాన పరచాలని చింత లేకుండా మనమున్నాం. విచారకరమైన విషయం. ನಾವು ನಮ್ಮನ್ನು ಕುರಿತು ಆಲೋಚನೆ ಮಾಡಿ ಚಿಂತೆಯನ್ನು ಮಾಡಿ ಸಂಪಾದನೆ ಮಾಡಿ ಆ ಭವಿಷ್ಯಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಭವಿಷ್ಯತ್ಕೋಸ್ಕರ ಎಲ್ಲ ಸಂಪಾದನೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ಲೋಕದಲ್ಲಿ ಇರುವಂತ ಮನುಷ್ಯನ್ನು ನಾವು ದೇವರ ಕಡೆಗೆ ತಿರುಗಿಸಿ ಅವರ ಆತ್ಮ ಸಂಪಾದನೆ ಮಾಡಬೇಕಂತ ಒಂದು ಆಲೋಚನೆ ಚಿಂತೆ ನಮ್ಮಲ್ಲಿ ಇರಬೇಕು. కనుక ప్రతి ఒక్కరు గుండెల నిండా భారముతో ఒక గొప్ప బాధ్యతతో ప్రభువును గూర్చి ప్రకటన చేసేవారుగా ఉండాలి. ನಾವು ಕೂಡ ಹೃದಯದಲ್ಲಿ ಭಾರದಿಂದ ಆ ಭಾಗ್ಯವನ್ನು ಹೊಂದಿಕೊಂಡಿದ್ದ ನಾವು ಭಾರದಿಂದ ಸುವಾರ್ತೆ ಸೇವೆಯನ್ನು ಮಾಡಬೇಕು. కనుక ప్రతి ఒక్కరూ ఈ భారాన్ని మీరు కలిగి ఉన్నారో లేదో వినేవారు పరీక్ష చేసుకొని ఇట్టి భారముతో ప్రభు పక్షముగా చేర్చాలని ఓ బాధ్యత కలిగిన వారుగా ఉండాలని ప్రభు పక్షంగా ప్రేమతో మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ಇಷ್ಟು ಒಂದು ವಾಕ್ಯ ಕೇಳಿದಂತ ನಾವು ಆ ಭಾರತದಿಂದ ಪರಿಚರ್ಯ ಮಾಡಿ ಭಾರತದಿಂದ ಸೇವೆ ಮಾಡಿ ಭಾರತದಿಂದ ಆತ್ಮ ಸಂಪಾದನೆ ಮಾಡಬೇಕಂತ ನಾವು ಈ ವಾಕ್ಯ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ವಿ. ప్రభునందు ప్రియులారా, వాక్యములో ఉన్న వాస్తవాలు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునండి. దేవునికి ఎంతో మహిమకరమైనటువంటి స్థితిని కలిగిన వారుగా జీవించవలనని మనవి చేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. ನಾವು ಕೂಡ ಈ ವಾಕ್ಯ ಕೇಳುವಂತ ನಾವು ವಾಕ್ಯ ಕಾರ್ಯವನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ಈ ರೀತಿಯಾಗಿ ನಾವು ಸೇವೆ ಮಾಡಬೇಕಂತ ಒಂದು ಭಾರ ನಮ್ಮಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಆ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಸೇವೆ ಮಾಡಬೇಕು. ఇదే ನಮ್ಮ పరిచర్య. మనము వాక్యాన్ని వినేసి వెళ్ళిపోవడం కాదండి. మనము కూడా కొందరినైనా దేవునితో సమాధాన పరచాలి అని ఒక తపన ప్రతి ఒక్కరిలో వస్తే మంచిది. ನಾವು ವಾಕ್ಯ ಕೇಳಿ ಹೋಗೋದು ಮಾತ್ರ ಇಲ್ಲ, ವಾಕ್ಯ ಕೇಳಿದಂತ ನಾವು ಮಾರು ಮನಸ್ಸು ಹೊಂದಿ ಸೇವೆ ಮಾಡಿ ನಾವು ಇತರನ್ನು ನಾವು ದೇವರ ಕಡೆ ಕರ್ಕೊಂಡು ಬರಬೇಕು. ప్రార్థన చేసుకుందాం. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ఇప్పటికి మీరు క్రీస్తు పక్షంగా ఎంతమందిని దేవునితో సమాధాన పరిచారు పరీక్ష చేసుకోండి. ಇಷ್ಟುವರೆಗೆ ನಾವು ಎಷ್ಟು ಜನರನ್ನು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಸಮಾಧಾನವಾಗಿ ನಡೆಸಿದ್ವಿ. మనము చేయాల్సిన పని మనము చేస్తే, సమాధాన సువార్తను మనము ప్రకటిస్తే అనేక మంది సమాధాన పరచబడతారు. కానీ ప్రకటించకుండా ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించి
ఇంటిలోనే ఉండి సుఖ సౌఖ్యాలను అనుభవిస్తే రేపు దేవుని దగ్గర లెక్క చెప్పుకోవాలి. అది గుర్తు చేసుకోండి. ನಾ ಮಾಡುವಂತ ಕೆಲಸ ಮಾಡಿ ಮಾಡುವಂತ ಸೇವೆ ಮಾಡಿದ್ರೆ ದೇವರು ಆತ್ಮ ಸಂಪಾದನೆ ಮಾಡ್ತಾನೆ. ಇಲ್ಲದ ಸೋಗ ಸಂಖ್ಯೆವನ್ನು ಇಟ್ಕೊಂಡು ಮನೆಯಲ್ಲಿ ಇದ್ರೆ ನಾಳೆ ದೇವರು ಲೆಕ್ಕ ಕೇಳ್ತಾನೆ. ಆ ವಕ್ತ ಏನ್ ಹೇಳ್ತೀವಿ ನಾವು? ప్రియులారా, అనేక ప్రదేశాలు మేము కొండలు, కోనలు, మెట్టలు, గుట్టలు, లోయలు, ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మేము వెళ్ళిన ప్రదేశమే. ఆ ఇలాంటి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించేది ఎందుకు అనంటే, శత్రువులుగా ఉన్న వారిని దేవునితో స్నేహితులుగా తీర్చిదిద్దాలనే భారం కలిగి వెళ్తా ఉన్నాం. ನಾವು ಕೂಡ ಸ್ವಾರ್ಥ ಸಂಚಾರ ಕೊಂಡದಲ್ಲಿ ಲೋಯಲಲ್ಲಿ ವಿಲೇಜ್ ಅಲ್ಲಿ ಪಳ್ಳಿಗಳಲ್ಲಿ ಯಾಕೆ ಸೇವೆ ಮಾಡಬೇಕು? ಸತ್ರುವ ಇರುವಂತವರ ಮಕ್ಕಳನ್ನು ಆ ಮಕ್ಕಳು ದೇವ್ರ ಜೊತೆಲಿ ಮಿತ್ರగా ಮಾಡಬೇಕಂತ ಆ ಭಾರದಲ್ಲಿ ನಾವು ಸ್ವಾರ್ಥ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. రండి, మీరు కూడా మాతో పాటు రండి. సమాధాన సువార్త ప్రకటించే పనిలో మనమందరం పాలివారమై ప్రభువును ఘనపరచుదాం, ఆయనను ఊరేగిద్దాం. ನೀವು ಕೂಡ ಬಂದು ನಮ್ಮ ಜೊತೆಲಿ ಸ್ವಾರ್ಥ ಸೇವೆ ಮಾಡಿ ಈ ಸೇವೆ ಸಂಚಾರದಲ್ಲಿ ನೀವು ಕೂಡ ಪಾಲು ಹೊಂದಿ ಆ ದೇವರ ಮಹಿಮೆ ಪಡ ಕಾರ್ಯದಲ್ಲಿ ನೀವು ಕೂಡ ಬಂದು ಪಾಲು ಹೊಂದಿರೋದಕ್ಕಾಗಿ ನಾವು ಕಾಯ್ತಾ ಇದ್ವಿ. ಬಂದ್ರಿ, ప్రార్థన చేసుకుందాం. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೋಣ. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. పరిశుద్ధವಾದ ಪಿತಾವೇ, ನಾನು ನಿಮಗೆ స్తోత్రం ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. మమ్మను మీరెంతో ఎక్కువగా ప్రేమించారు. మీ కృపతో మమ్మను జ్ఞాపకం చేసుకున్నారు. ನೀವು ಎಷ್ಟು స్తోత్రము చెల్లిస్తున్నాం. ನೀವು ಎಷ್ಟು ನಾವು ಪ್ರೀತಿ ತೋರಿಸಿದ್ವಿ, ನೀವೆತ್ತು ಕೃಪೆ ತೋರಿಸಿದ್ವಿ, ಅದಕ್ಕೆ ನಾವು ನಮ್ಮ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ప్రతి విషయంలో మీకు మేము మహిమ తేగలుగునట్లు మా పక్షంగా మీరు చేసిన ఉపకారాలన్నింటిని బట్టి మిమ్మల్ని కొనియాడుచున్నాం. ಪ್ರತಿ ಕಾರ್ಯವನ್ನು ನಮಗೆ ಮಹಿಮೆ ಹೊಂದುತ್ತಾ ಪ್ರತಿ ಮಾಡುವಂತ ಎಲ್ಲ ಉಪಕಾರಕ್ಕಾಗಿ ನಾವು ಸ್ತೋತ್ರ ಮಾಡುತ್ತಾ, ఒకప్పుడు మేమును మీకు శత్రువులంగా ఉన్నవారమే, ನಾವು ಕೂಡ ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ನಾವು ಶತ್ರುವಾಗ ನಿಮ್ಗಿದ್ವಿ. ఇప్పుడు శత్రుత్వం లేకుండా మీతో సమాధాన పరిచారు. ಈ ಸಮಯದಲ್ಲಿ ಶತ್ರುತನ ಇಲ್ಲದ ಮೇಲೆ ಸಮಾಧಾನ ಕೊಟ್ಟಿದ್ವಿ ನಾವು. అయ్యో, ఇప్పుడు ఎంతో మంది శత్రువులుగా, బలహీనులుగా, భక్తిహీనులుగా, పాపులుగా ఉండగా వారిని మీ యొద్దకు నడిపించి మీతో సమాధాన పరచు పరిచర్యను మాకు అప్పగించారు. ಈ ಸಮಯ ನೋಡುವಾಗ ಭಕ್ತಿಹೀನಲಾಗಿ ಪಾಪಿಯಲ್ಲಿ ಎಷ್ಟು ದುಷ್ಟತನದ ಜೀವಿಸ ಮಾಡುವರಂತ ಮಾರು ಮನಸ್ಸು ಹೊಂದಿ ನಿಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಶತ್ರುವ ಇರುವಂತ ಮಿತ್ರಗ ಮಾಡಬೇಕಂತ ಸ್ವಾರ್ಥ ಸೇವೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ರ ನಾವು. అలాగూ ప్రతి ఒక్కరిని మీ యొద్దకు నడిపించగలిగిన శక్తి సామర్థ్యమును మీరు మాకు అందించి మహిమ పొందుతారని కోరుచు. ಈ ರೀತಿಯಾಗಿ ನಾವು ಪ್ರತಿಯೊಬ್ಬರು ನಿಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಸಮೂಹದಲ್ಲಿ ನಡೆಸಬೇಕಂತ ಒಂದು ಶಕ್ತಿ ಬಲ ಕೊಡುವಂತವರಾಗಿ ಇರುವಂತ ದೇವರಿಗಾಗಿ ನಾವು ಕೇಳಿಕೊಂಡು, శ్రమల వలన, హింసల వలన చెదరిపోయి సంచారము చేస్తూ సువార్త ప్రకటించిన వారిని మాకు మాదిరిగా ఉంచినందుకు మిమ్మను కొనియాడుచు. ಶ್ರಮ ಹೊಂದಿದಾಗಿ, ದುಃಖ ಹೊಂದಿದರಾಗಿ, ಕಷ್ಟ ಹೊಂದಿದವರಾಗಿ ಸೇವೆ ಮಾಡುವಂತ ಆದಿತ್ಯ ಅಪೊಸ್ತಲರ ನಮಕ ಮಾದರಿಯಾಗಿ ನಾವು ಕೊಟ್ಟದಕ್ಕಾಗಿ ನಾವು ಸ್ತೋತ್ರ ಮಾಡಿಕೊಂಡು మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున వేడుచు ఉన్నాము తండ్రి. ರಕ್ಷಣೆ ಒಡೆಯನ ಇರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ನಾವು ಬೇಡಿ ಹೊಂದಿವಿ ತಂದೆಯೇ. ఆమేన్. ಆಮೆನ್. ప్రభునందు ప్రియులారా, నిజమే, దేవుడు మనలను సమాధాన పరిచాడు. దేవునితో క్రీస్తు ద్వారా సమాధానం దొరికింది కనుక అదే క్రీస్తు ప్రభువును వారు ప్రకటించారు అనేక ప్రదేశాలలో. మనము కూడా అట్టి బాధ్యత కలిగిన వారంగా పనిచేద్దాం.